హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాక్లెట్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా చాక్లెట్స్ని బయట కొనకుండా ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే చాక్లెట్స్ కన్నా ఈ చాక్లెట్స్ ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉంటాయి. ఈ చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి మనం ఎక్కువ మోతాదులో పాలని ఉపయోగిస్తాం. అందువల్లనే ఈ చాక్లెట్ పిల్లలకు చాలా హెల్దీ కూడా అనవచ్చు. ఈ టేస్టీ అయిన చాక్లెట్ని సిల్వర్ కవర్లో ఇలా చుట్టుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక బయట కొనడం మానేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇలా ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలి. ప్యాన్ మనకు ఈ విధంగా కొంచెం మందంగానే ఉండాలి. ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే మనకు చాక్లెట్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగు వచ్చేలోపు ఈ విధంగా మనం ఇంట్లో మిగిలిపోయిన బిస్కెట్స్ని తీసుకోవాలి. ఓరియో, బార్బన్ లేదా చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ని ఏదైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో పౌడర్ చేసుకుందాం. పిల్లలు బిస్కెట్స్ తినేటప్పుడు క్రీమ్ తినేసి ఈ విధంగా బిస్కెట్స్ని ఉంచేస్తారు. వీటిని ఈ విధంగా ఉపయోగించుకొని మనం ఇంట్లో హోమ్మేడ్ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని ఇక్కడ చూపించిన విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే మనకు చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ పాలు చూసినట్లయితే మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ చివర్లు మీగడ వస్తే పాలల్లోకి కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మనం స్టవ్ దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే 20 to 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఎక్కువ టైం స్టవ్ దగ్గర నిలబడకుండా ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చివర్లల్లో ఉన్న మీగడ మొత్తం పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే పాలు మొత్తం 70% దాకా ఇంకిపోయాయి. చూసారుగా, ఈ విధంగా చిక్కగా పెరుగులాగా ఉంటుంది. పాలు మొత్తం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మిగతా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇందులో మనం తినే స్వీట్ని బట్టి 3 స్పూన్స్ వరకు చక్కెరను యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరొక 2 స్పూన్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలా చక్కెర మొత్తం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. వెనీలా ఎసెన్స్ ఉంటే అదైనా 1 స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలోనే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేకపోతే 1 స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ దగ్గరే ఉండి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. చూసారుగా, ఈ విధంగా కోవాలాగా వచ్చినప్పుడు ఇందులో మనం బిస్కెట్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా బిస్కెట్ పౌడర్ బాగా మెల్ట్ అయ్యి ఇందులో కలిసేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకు కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకుండా మనకు ఈ విధంగా కలర్ వస్తుంది. ఇలా ముద్దగా తయారయ్యి లైట్గా ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం స్టిక్కీగా అయిపోయి పూర్తిగా ప్యాన్కి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని నూనెని కానీ నెయ్యిని కానీ లైట్గా అప్లై చేసుకొని ఈ మిక్స్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమం మనం ప్రిపేర్ చేయడానికి చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి లైట్గా నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలపడం వలన మనకు చాక్లెట్ కొంచెం స్టిక్కీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్న దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ సైజులో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అరచేతులతో రోల్ చేసుకుంటూ మనం చాక్లెట్ షేప్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని మనం కవర్లో ఇప్పుడు చుట్టుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు మిశ్రమం గట్టిగా ఉన్నట్లయితే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి పాలను వేసి ఒకసారి కలుపుకుంటే సాఫ్ట్గా తయారవుతుంది. చూశారుగా, ఎంతో సింపుల్గా ఈ విధంగా చాక్లెట్ లాగా చుట్టుకోవాలి. నార్మల్ కవర్ కన్నా ఈ విధంగా సిల్వర్ కవర్ ఉపయోగించడం వలన చాక్లెట్ చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. చూశారుగా, చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం అన్ని చాక్లెట్స్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా హెల్తీ చాక్లెట్స్ని మనం ఇంట్లో పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఇంట్లో మిగిలిపోయిన బిస్కెట్స్ లేకపోతే మనం కోకో పౌడర్నైనా ఉపయోగించవచ్చు. కోకో పౌడర్ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి ఈ విధంగా బిస్కెట్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా హెల్తీగా మనం ఇంట్లో హోమ్మేడ్ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి ప్రేమగా ఇష్టంగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే సరిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? తప్పకుండా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ చాక్లెట్ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.